నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం జగిత్యాల జిల్లా నుంచి మా ప్రతినిధి మహాదేవ్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మహాదేవ్ గారు. నమస్కారం సార్. చెప్పండి, జగిత్యాల జిల్లాలో FPOల విస్తరణకు అధికారులు తీసుకుంటున్న చర్యలేమిటి? కేంద్ర ప్రభుత్వం కంపెనీ చట్టం పరిధిలో రైతులను సంఘటన చేసి ఏర్పాటు చేస్తున్న రైతు ఉత్పత్తిదారుల సంస్థ FPOలను అన్ని మండలాలకు విస్తరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలోని పలు గ్రామాల్లో FPOల నేపథ్యంగా అన్ని గ్రామాల రైతులను సంఘటితం చేసేందుకు అధికారులు సంసిద్ధమయ్యారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో రైతులను సభ్యులుగా చేస్తూ వీటిని ప్రారంభిస్తున్నారు. పసుపు, మామిడి తదితర పంటల నేపథ్యంలో FPOలను ఏర్పాటవుతున్నాయి. గ్రామంలో ఏర్పాటైన FPOలో దాని చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా సభ్యులుగా చేరుతున్నారు. జిల్లాలోని 7 FPOలలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రైతులకు విక్రయిస్తుండగా అంతర్గాం కమ్మరిపేటలో నాబార్డు ద్వారా ఏర్పాటైనటువంటి FPOలో 5 లక్షల రూపాయల చొప్పున రాయితీతో పసుపును ఉడికించే, పాలిషింగ్ చేసే యంత్రాలు పొంది రైతులు సేవలు అందిస్తున్నారు. మరిన్ని నూతన FPOలను జిల్లాలో ప్రారంభిస్తున్నామని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ తెలిపారు. జిల్లాలో వివిధ పథకాల కింద బ్యాంకు ద్వారా అందించిన రుణ వివరాలు ఏమిటి? జగిత్యాల జిల్లాలో రుణాల లక్ష్యాన్ని నెరవేర్చాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా బ్యాంక్ అధికారులకు సూచించారు. గత సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు జగిత్యాల జిల్లాలో 1400 కోట్ల వ్యవసాయ రుణాలను, 578 కోట్ల వ్యవసాయ టర్మ్ రుణాలను మంజూరు చేశారు. 5683 మంది వీధి వ్యాపారులకు రెండో విడతగా సూక్ష్మ రుణాలు అందించారు. చిన్న తరహా, మధ్య తరహా, సూక్ష్మ తరహా రుణాల కింద 330 కోట్ల రూపాయలను అందించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 192 మందికి మంజూరు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్వశక్తి సంఘాలకు 586 కోట్ల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లోని సంఘాలకు 54.57 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో బ్యాంకర్లు అలసత్వం ప్రదర్శించరాదని, 100% లక్ష్యాన్ని నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. టీబీ ముక్త్ భారత్ లో భాగంగా జగిత్యాల జిల్లా వైద్య శాఖ చేపట్టిన చర్యలేమిటి? 2025 నాటికి క్షయరహిత దేశంగా భారతదేశాన్ని నిలపాలన్న ధ్యేయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. క్షయరహిత గ్రామ పంచాయతీలను గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. 1000 మంది జనాభాకు గాను 30 మందికి పైగా పరీక్షలు చేయడం, ఒకటి కంటే తక్కువ రోగ నిర్ధారణ కేసులు ఉండడం, బలవటక ఆహారం పంపిణీ తదితర ప్రమాణాల ఆధారంగా గ్రామాలను గుర్తిస్తున్నారు. క్షయ వ్యాధి నివారణ కోసం వ్యాధిగ్రస్తులకు బలవర్తక పోషకాహారాన్ని అందించేందుకు నిక్షయ పోషణ్ యోజన కింద నెలకు 500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నట్లు జిల్లా ఉప వైద్యాధికారి ఎన్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షల కోసం విద్యార్థుల సన్నద్ధత ఎలా ఉంది? జగిత్యాల జిల్లాలో 10వ తరగతిలో విద్యార్థులు 100% ఉత్తీర్ణతకు విద్యాశాఖ పలు కార్యక్రమాలు చేపట్టింది. విషయాలు సులభంగా అవగాహన కలిగించేందుకు గణిత, భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము, సాంఘిక విషయాల్లో అభ్యాస దీపికలు అందజేసింది. ఉదయం, సాయంత్రం పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 13 ఉండగా వాటిలో 463 మంది ఈ సంవత్సరం పరీక్షకు హాజరవుతున్నారు. మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా చదివి మంచి మార్కులు సాధించే విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సన్నద్ధం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో వేసవి సమీపిస్తున్న దృష్ట్యా విద్యుత్ వినియోగం డిమాండ్ ఎలా ఉంది? జగిత్యాల జిల్లాలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. జగిత్యాల జిల్లాలో 3,21,776 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా 1,33,880 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. పరిశ్రమలు, ఇతర కనెక్షన్లు మొత్తం కలుపుకొని 5,04,252 ఉన్నాయి. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో రోజువారీ వినియోగం 3.546 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉపయోగిస్తుండగా ఫిబ్రవరి 23వ తేదీ నాటికి అది 5.190 మిలియన్ యూనిట్లుగా చేరుకుంది. వ్యవసాయం, విద్యార్థుల పరీక్షలకు అంతరాయాలు ఏర్పడకుండా 24 గంటల సరఫరా చేస్తామని ఆందోళన చెందవలసిన అవసరం లేదని జగిత్యాల ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో మత్స్య సంపద పెంపుకు జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలేమిటి? జగిత్యాల జిల్లాలోని మత్స్యకారుల అభ్యున్నతికి, మత్స్య సంపద పెంపునకు పలు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి ఎల్ దామోదర్ పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో 254 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలున్నాయి. వాటిలో 18,000కు పైగా మంది సభ్యులున్నారు. ఇందులో 189 పురుష సంఘాలుండగా 65 మహిళా మత్స్య సహకార సంఘాలున్నాయి. జిల్లాలోని 460 గ్రామ పంచాయతీ చెరువుల్లో 1.10 కోట్ల చేపల పిల్లలను వదిలినట్లుగా తెలిపి ఉన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా 8 అంశాలకు సంబంధించి జనరల్ కేటగిరీలో 40%, SC, ST మహిళలకు 60% రాయితీ ఉంది. మంచి నీటి చేపల హెచరీలు, చేపల పెంపక కుండీలు, రీసర్క్యులేటెడ్ అక్వాకల్చర్ సిస్టమ్, కేజీ కల్చర్ తదితరాలు ఈ పథకం ద్వారా అందిస్తున్నట్టుగా చెప్పాడు. అదండి జగిత్యాల జిల్లా నుంచి మా ప్రతినిధి మహాదేవ్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు, నమస్కారం.